నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తిరువీధులు కోనేరు ఆలయ అభివృద్ధికి చేయవలసిన పనులను పర్యవేక్షించిన కదిరి ఎమ్మెల్యే కందిగుంట వెంకట ప్రసాద్ ఆలయ అధికారులతో ఇంజనీర్లతో మాట్లాడి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థపతి మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి, ఆలయ ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నేను పిలిపిస్తున్నా, నేను అదే చెప్పాను. చెప్తా మొన్న పాడతాను వచ్చినాడు వచ్చి పుష్కర్ని గురించి ఏదో ప్రజలు రంగా అనుకుంటున్నారు, నువ్వేమో అడ్డం పెట్టినవాడిని. దేనికి అడ్డం రాలే, నాకు నచ్చలేదు వాళ్ళు చేస్తాను. ఏ రోజు కూడా ఇక్కడికి వచ్చి మాట్లాడలేదు, ఎందుకంటే మన ఊరికి తిరియటం. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీని గురించి ఎప్పుడు కూడా పని మొదలు పెట్టారు, దాని డబ్బులు వేస్ట్ చేస్తాను అని చెప్తే మీరు అట్లా చేస్తాను ఇట్లా చేస్తాను మాట్లాడు డిసైడ్ చేయలేము. ఎందుకు చేయలేదంటే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తానో ఇది మనందరికీ కూడా తలమానికి చేసేది స్పష్టంగా చేస్తాను. ఇంకోటి నేను ఇన్సిస్ట్ చేసింది కూడా వీళ్ళు వచ్చినప్పుడు ఆ బిల్లు ఏదో రిలీజ్ చేయాలా 30 లక్షలు చేసేసేది నాకు సంబంధం లేదు. అది ఏం చేసుకుంటారో చేసుకోండి, నాకు దానికి నేను అగెనెస్ట్ ఏం లేదు. తెలిసి నాకు కావాల్సింది ఏంటంటే సాంప్రదాయబద్ధంగా స్వాముల్ని ఊరిలో పెద్ద మనుషులను కూర్చోబెట్టి చేయండి. నేను చూడనటువంటిది కూడా చూసుకుంటారు. ఇది ఒకప్పుడు పుడికి తీసి ఇక్కడ జొన్నాసు ఉన్నాడు, మేము చిన్నపిల్లలప్పుడు మాకు 23 ఏళ్ళ వయసులో పుడికి తీసి ఇక్కడ ఏదో విగ్రహాలు తెచ్చింది. పని జరిగింది. మళ్ళీ సిఐ సస్పెండ్ అయిపోయి ఆడబడ్డదని చనిపోయా పోలీస్ స్టేషన్ లాకప్ డెత్ ఒకటి జరిగింది. అంటే దీన్ని సమస్య ఉంది మాకు. సిపిఎస్ అనేది సమస్య ఉంది. ఆ పక్కన జడలేమంటుంది చేస్తే కాంక్రీట్గా పెద్ద పని చేయాలి. కోనేరు సైజు తగ్గించేసి మనం ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం మీరు చేస్తున్నారో అవి తప్పేసి మేము ఫెసిలిటేట్ చేయడం అనేది తప్పు. మా ఎమోషన్స్ ముడిపడి ఉంటాయి, మా రిలీజియన్ ఫీలింగ్స్ ముడిపడి ఉంటాయి, వాళ్ళ ఆలోచన ముడిపడి ఉంటాయి. అందులో భాగంగానే నేను రాలది. నేను అగెనెస్ట్ కూడా చేయాల, చేయొద్దని కూడా చెప్పలేదు, చేసుకోమని చెప్పి నాకేమో వద్దంటలేదు. కానీ అవునులే అందుకే ఇప్పుడు చేసి వెళ్ళిపోకుండా ఉండే రంగం తీర్చిదిద్దే అంత